ఇప్పుడు ఏం చేస్తున్నావమ్మా? మిల్ మేకర్ పులావ్. మిల్ మేకర్ పులావ్. కొంచెం షాజీరా ఆయిల్ వేసుకొని ఫస్ట్ అందులో షాజీరా, 3 లవంగాలు, దాల్చిన చెక్క మరాఠీ మొగ్గ, ఇలాచి, కొంచెం మిరియాలు, దాల్చిన చెక్క, ఇప్పుడు బిర్యానీ ఆకు, కొన్ని స్పైసెస్ అలా వేసుకొని వేయించేసుకొని ఇంకా ఇవి కొంచెం వేగాలి. కొంచెం కాజు వేస్తున్నాను. సరే, ఇప్పుడు కాజు కూడా వేగిపోయినాయండి మంచిగా. అందులో అల్లం పేస్ట్ ఒకటే, వెల్లుల్లి లేకుండా. వెల్లుల్లి తగలకుండా చేసుకోవాలి. వేగిపోయామ్మా. ఇప్పుడు నేను దీంతో 2 కప్పులు రైస్ తీసుకున్నాను కాబట్టి 4 కప్పుల వాటర్ వేస్తున్నాను. ఓకే, అలాగే వేసి ఇప్పుడు 4 గిన్నెలు వాటర్ అయితే వేసేసుకుందండి. ఇప్పుడు మరగాలి. ఇందులో సాల్ట్ వేసేద్దాం. సాల్ట్ వేసి పచ్చిమిర్చి వేస్తున్నాను, మర్చిపోయాను ఇందాక వేయడం. అలాగే కొన్ని పచ్చిమిర్చి కూడా వేసేసుకోండి అందులో. ఇప్పుడు కొంచెం మనకి తగినంత సాల్ట్, అదే కల్లుప్పు వేస్తున్నాము ఇంట్లో మరిగిదే కాబట్టి. ఏమన్నా ఫ్రైలకి అలాంటిది అయితే మీరు సాల్ట్ అయితే వేసుకోండి తప్ప కల్లుప్పు వాడడానికే చూడండి. ఇప్పుడు ఇది బాగా మరగాలి. కరివేపాకు వేసుకున్నానమ్మా. ఓకే, ఇప్పుడు మరగాలి అది. అలాగే. ఏంటమ్మా నేను రాకుండా మిల్ మేకర్లు వేసేసా? సర్లే, మిల్ మేకర్లో అయితే వేసేసిందండి. ఇందులోనూ చక్కగా ఉడకబెట్టుకొని మీరు పిండేసి వాటర్ ఇందులో వేసేయాలి. వాటర్ బాయిల్ అవుతుంది కదమ్మా, కొంచెం మిరియాల పౌడర్ వేస్తున్నాను. ఎందుకమ్మా? అంటే కొంచెం స్పైసీగా ఉంటుందనా? అంటే ఏం వేయలేదు కదా ఇందులో, మసాలాలు తప్ప. తక్కువ వేసావు కాబట్టి ఏం వేయలేదు కాబట్టి కొంచెం మిరియాల పౌడర్ వేసాను. ఇప్పుడు ఇంకా రైస్ వేసేస్తున్నాను, నానబెట్టుకున్న రైస్ ని. ఓకే, మామూలు రైసేనండి. మనం రైస్ ఎలా వండుకుంటాం ఆ రైస్ తోటే, బాస్మతి రైస్ అయితే కాదు. చాలా బాగుంటుంది. మంచిగా ఒక 3-4 సార్లు కడిగేసుకొని నానబెట్టేసాను. సరే, ఇప్పుడు బియ్యం వేసుకున్నాం కదమ్మా. ఇది కొంచెం రైస్ ఉడికి పైకి వచ్చేదాకా తర్వాత దమ్ పెట్టుకోవాలి. సరే, చూసారా మనకి రైస్ చక్కగా పైకి వచ్చేసింది కదా. ఇప్పుడు దమ్ పెట్టేసుకోవాలి. స్టేజ్ లో సిమ్ లో పెట్టేసుకొని మంచిగా కొంచెం కొత్తిమీర మనకి పలావ్ రెడీ అయిపోయింది. పొడిలా ఆడుతూ ఇంకొంచెం నెయ్యి కావాలనుకుంటే పైన అలా వేసేసుకోండి. లేదేదో కొంచెం అదేలే. చక్కగా మిల్ మేకర్ పలావ్ రెడీ. సాఫ్ట్గా సింపుల్గా చేసిన.